హాయ్ అండి. నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూడండి. మిక్సీలో ఉల్లిపాయలు, టమాటాలు పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ సీక్రెట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మెంతులు, ధనియాలు, గసాలు, ఆవాలు, మిరియాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి ఇలా అన్నీ వేసి ఎర్రగా వేయించుకొని బయట తెచ్చుకోకుండా అన్నీ ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాసేపు చల్లారబెట్టాక మిక్సీలో వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కర్రీ కోసం కళాయి పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడయ్యాక రాగి సంగటి కోసం బియ్యం నానబెట్టుకోవాలి. రాగి సంగటి కోసం బియ్యం నానబెట్టుకున్నాక పొయ్యి వెలిగించి కుక్కర్లో బియ్యం వేసుకోవాలి. రాగి సంగటి కోసం అన్నం మెత్తగా ఉడకాలి బాగా. ఇప్పుడు 5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి మెత్తగా. ఇందాక కళాయి పెట్టుకున్నాక నూనె 3 టేబుల్ స్పూను నూనె వేయాలి. నూనె వేడయ్యేదాకా ఉండి టమాటా, ఉల్లిపాయ ఇందాక వేసుకున్నాం కదా పేస్టు నూనెలో వేయాలి. నూనెలో వేసుకున్న తర్వాత మాడిపోకుండా వేయించుకోవాలి. బాగా ఆ పేస్టు వేయించుకోవాలి. బాగా నూనె తేలేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. బాగా వేగాలి టమాటా ప్యూరీ. ఇప్పుడు ఆ వేగిన దాంట్లో పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు కల్లుప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. ఈ వేసిన వాటిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నానబెట్టిన చింతపండు పులుసు తీసి దాంట్లో వేసుకోవాలి. ఆ చింతపండు నీళ్లు పోసాక తగినన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకున్న చింతపండు బాగా మరగనివ్వాలి. ఈ చింతపండు రసం మరిగాక బాగా మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడంతా ఈ కాగే దాంట్లో వెయ్యాలి. ఈ మసాలా బాగా పులుసుకు పట్టేలాగా కలబెట్టాలి. ఈ పులుసు మరిగాక ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని దాంట్లో వెయ్యాలి. వేసుకున్న చేపలు బాగా పులుసు పట్టేదాకా ఉడికించుకోవాలి. గెరెటతో తిప్పకుండా మనం ఇలా కుదపాలి. ఇలా చేస్తే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. కుదిపిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించాలి. మూత తీసాక ముక్క ఉడికిందో లేదో చూసుకొని, ఉడకకపోతే ఒక 5-10 నిమిషాలు ఉండి చూసుకొని, ఉడకకపోతే 5-10 నిమిషాలు ఉండించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇందాక రాగి సంగటి కోసం మనం రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ రైసులో తగినంత రాగి పిండి వేసుకొని, ఇక్కడ నేను 1.5 కప్పు రాగి పిండి వేస్తున్నాను. వేసిన రాగి పిండి 5 నిమిషాలు ఉడికాక ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. రాగి సంగటి నెల్లూరు చేపల పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.